మనందరూ 2029లో ఎవరు సీఎం అవుతారు? జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పదవిలోకి వస్తారా, లేదా ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు కొనసాగుతున్న ప్రభుత్వమే కొనసాగుతుందా అని చెప్పి మనందరం తోపులాట ఆడుకుంటుంటే కొత్తగా రేసులోకి వచ్చారు మన నారా లోకేష్ గారు. నారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారు నిజంగానే పదవినిచ్చి ఆయన సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నారా? ఇది నిజమేనా? మీరు తెలుసుకోవాలనుకుంటే సంపూర్ణ వీడియో చూడండి. నారా చంద్రబాబు నాయుడు గారు 20 సంవత్సరాలు సీఎంగా చేసి ఈ టర్మ్లోని ఇప్పుడు పదవికి తనయుడిని పెట్టి పదవిలో పెట్టి ఆంధ్రప్రదేశ్ని ఒక దారిలో తీర్చిదిద్దాలి అని ఒక ఆలోచనతోనే మొన్న ఢిల్లీ వెళ్ళి భేటీ అయ్యారు. అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు భేటీ అయ్యి డిప్యూటీ సీఎంగానే మన పవన్ కళ్యాణ్ గారు కొనసాగుతూ కొత్తగా పదవిని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్న నారా లోకేష్ గారిని చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చెయ్యాలి అని నా అభిప్రాయం అంటూ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారితో భేటీ అయ్యి ఇద్దరూ ఒక ఒప్పందానికి వచ్చి నారా లోకేష్ గారు సీఎం అయితే నేను డిప్యూటీ సీఎంగా ఉండడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, నాకు పదవితో నాకు సంబంధం లేదు, జనాలకి సేవ చేయడానికి నాకు ఎటువంటి పదవి ఉన్నా నేను స్వీకరించడానికి సిద్ధమని నారా చంద్రబాబు నాయుడు గారికి మన కొనిదెల పవన్ కళ్యాణ్ గారు తెలియజేశారు. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ పిఎం అవ్వాలన్నది ఆయన కోరికగా జనాల్లోకి వెళ్ళిన ఈ సమాచారం. ఆయనకి నిజంగా డిప్యూటీ పిఎం ఇస్తే ప్రశ్నలు మొదలవుతున్నాయి. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. జై హింద్.